చేవెళ్లలో నిన్న బస్సు ప్రమాద స్థలాన్ని డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి స్పాట్ ను సందర్శించిన డీజీపీ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శివధర్ రెడ్డి వెంట అడిషనల్ డీసీపీ, ఏసీపీలు ఉన్నారు. ఇటు చేవెళ్ల ప్రమాదంపై హ్యూమన్ రైట్ కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. డిసెంబర్ 15 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది హెచ్ఆర్సీ. నిన్న చేవెళ్ల ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనేక మంది గాయపడ్డారు. టిప్పర్ అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని శివధర్ రెడ్డి అన్నారు. దాదాపు 40 మీటర్ల వరకు బస్సు లాక్కెళ్లడంతో తీవ్రత ఎక్కువైందన్నారు. ఇక ఆర్టీసీ బస్సు రైట్ సైడ్ కూర్చున్న వాళ్లు ఎక్కువ మంది చనిపోయారన్నారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ సమస్య కోణంలో చూడకుండా సమాజ బాధ్యతగా చూడాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారుతున్నాయని చెప్పారు. డ్రైవర్లు రోడ్డుపై డిఫెన్స్ కండిషన్ అంచనా వేసి డ్రైవ్ చేయాలని చెప్పారు. వచ్చే నెల నుంచి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి.